శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి అనేది ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థిని సూచిస్తుంది. సంకష్టహర అంటే సంకటాలను తొలగించేది అని అర్థం. ఈ వ్రతం భగవంతుడి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించటానికి అత్యంత పవిత్రమైనది, అలాగే ప్రాధాన్యమైనది కూడా. పురాణాల ప్రకారం ఈ వ్రతం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాలు, ఆపదలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం ఈ సంకటాల చతుర్థి వెనుక రెండు ప్రధానమైనటువంటి కథలు ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు మొదటి కథను గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో స్వర్గలోకానికి రాజైనటువంటి దేవేంద్రుడు ఒకసారి తన శక్తి, ఐశ్వర్యము మరియు పదవిని గురించి అహంకారంతో నిండిపోయాడు. తను సర్వశక్తిమంతుడనని, తనకు ఎవరూ సాటిరారని భావించేవాడు. ఈ అహంకారం వల్ల అతడు దేవతలు, ఋషులు, అలాగే గురువులకు కూడా తగిన విధంగా గౌరవించడాన్ని మానేశాడు. ఒకరోజు మహాతపస్వి అయినటువంటి దుర్వాస మహర్షి స్వర్గానికి వచ్చారు. అతను తన చేతిలో ఒక అద్భుతమైనటువంటి పారిజాత మాలను కలిగి ఉన్నారు. ఆ మాల దివ్యమైనది, పవిత్రమైనది, సుగంధభరితమైనది మరియు సర్వ సంపదలను ప్రసాదించగలిగేది. దుర్వాస మహర్షి ప్రేమతో ఆ మాలను ఇంద్రుడికి ఇచ్చారు. కానీ అప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాల యొక్క విలువలను గుర్తించలేదు. అతడు ఆ మాలను తీసుకొని తన ఏనుగు అయినటువంటి ఐరావతం మెడపైన వేశాడు. ఐరావతం ఆ మాలను తీసుకొని కింద పడవేసి తన కాళ్లతో తొక్కేసింది. ఈ అవమానాన్ని కళ్ళారా చూసినటువంటి దుర్వాస మహర్షి కోపోద్రిక్తులయ్యారు. దుర్వాస మహర్షి గొప్ప తపస్వి. తన తపోబలంతో ఇంద్రుణ్ణి చూసి, ఎలా శపించారు ఇంద్ర, నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ ఐశ్వర్యం, శక్తి, పదవి అన్నింటినీ కోల్పోతావు. నీ స్వర్గలోకం శ్రీహీనమవుతుంది. దేవతలందరూ బలహీనులవుతారు అని గట్టిగా శపించారు. ఆ శాపం వెంటనే ఫలించటం ప్రారంభమైంది. స్వర్గలోకం తన తేజస్సును కోల్పోయింది. దేవతలు బలహీనులైపోయారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అసురులు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించారు. బలహీనులైనటువంటి దేవతలు అసురుల చేతిలో ఓడిపోయారు. ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోయాడు. కష్టాల్లో మునిగిపోయిన దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. బ్రహ్మదేవుడు వారి పరిస్థితిని చూసి చాలా దుఃఖించారు. దేవతలతో ఇలా అన్నారు, దుర్వాస మహర్షి యొక్క శాపం అత్యంత శక్తివంతమైంది. ఈ శాపం నుండి బయటపడడానికి మీరు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని శరణు వేడండి అని చెప్పారు. ఇక దేవతలందరూ కూడా బ్రహ్మదేవునితో కలిసి క్షీరసాగరానికి చేరుకున్నారు. వారంతా కలిసి అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. వారి ప్రార్థనలకు హృదయద్రవంగా శ్రీహరి ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి దేవతల కష్టాలను విన్నాడు. అతడు వారికి ఒక ఉపాయం చెప్పాడు. ఏమిటది? మీరు అసురులతో సంధి చేసుకోండి. వారితో కలిసి ఈ క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని తీసుకురండి. అమృతాన్ని తాగితే మళ్ళీ మీరు బలవంతులైపోతారు. ఇక దేవతలు విష్ణు భగవానుని యొక్క సలహా ప్రకారం అసురులతో సంధి చేసుకున్నారు. అందరూ కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. మదనం చేస్తున్నప్పుడు అనేక అద్భుతమైనటువంటి వస్తువులు బయటకు వచ్చాయి. లక్ష్మీదేవి, ఉజ్జయిశ్రవ, పారిజాతం, కామధేనువు, కౌస్తుభం అని, అలాగే అనేక దివ్యమైనటువంటి వస్తువులు, అలాగే హాలాహలం అంటే విషం కూడా బయటకు వచ్చింది. ఈ విషం చాలా ప్రమాదకరమైంది. దాని యొక్క తీవ్రతతో ముల్లోకాలు కంపించసాగాయి. దేవతలు, అసురులు అందరూ హడలిపోయారు. భయపడిపోయి దూరంగా పరిగెత్తారు. ఎవరికి ఈ విషయాన్ని తాను తీసుకోవడానికి సాహసంగా ముందుకు రాలేదు. ఈ సంకటంలో ఇంద్రుడు పరమశివుని ప్రార్థించడం ప్రారంభించాడు. కానీ అంతకంటే ముందు తనకు ఒక ఆలోచన వచ్చింది. విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆయన అన్ని విఘ్నాలను తొలగిస్తాడని తెలుసు. అందుకే ఇంద్రుడు మొదట గణపతిని ధ్యానించాడు. ఇంద్రుడు అత్యంత భక్తితో ఈ విధంగా ప్రార్థించాడు. ఓం గం గణపతయే నమః, విఘ్నేశ్వర విష్ణుహర్త
నీవు సర్వ సంకట నివారకుడవు. నా అహంకారం వల్ల వచ్చినటువంటి ఈ ఆపదను తొలగించు, ముల్లోకాలను రక్షించు. ఆ మహాగణపతి ఇంద్రుని యొక్క నిజమైన భక్తి పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇంద్ర, నీ ప్రార్థన నేను విన్నాను. ఇక నుండి ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి నాడు ఉపవాసం చేసి నన్ను ఆరాధించు. ఈ వ్రతానికి సంకష్టహర చతుర్థి అని పేరు. ఈ వ్రతం చేసిన వారికి అన్ని సంకటాలు తొలగిపోతాయి అని ఆశీర్వదించాడు. గణపతి యొక్క కృపతో భగవాన్ శివుడు హాలాహల విషాన్ని తాగి ఈ లోకాలను రక్షించాడు. తర్వాత అమృతం వచ్చింది. విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టాడు. దేవతలు తిరిగి వారి తేజస్సును పొందారు, అలాగే బలవంతులయ్యారు. ఇంద్రుడు గణపతి ఉపదేశాన్ని అనుసరించి మొదట కృష్ణపక్ష చతుర్థి రోజు ఉపవాసం ప్రారంభించాడు. అతడు ఉదయం లేచి స్నానం చేశాడు, ఎర్రని వస్త్రాలను ధరించాడు, గణపతి విగ్రహాన్ని స్థాపించి ఎర్రని పుష్పాలు మోదకాలు సమర్పించాడు. అతడు భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంద్రుడు పూర్తి రోజు ఉపవాసంతో ఉన్నాడు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి గణపతి పూజ చేసి ప్రసాదం తీసుకున్నాడు. ఒక్క మాసంలోనే ఇంద్రునికి గణపతి యొక్క అపారమైన అనుగ్రహం కలిగిందే. అతని తేజస్సు తిరిగి వచ్చిందే. దేవతలు మునుపటి కంటే కూడా బలవంతులయ్యారు. 2వ మాసం తర్వాత అసురులపైన యుద్ధంలో దేవతలు గొప్ప విజయాన్ని సాధించారు. 3వ మాసం తర్వాత ఇంద్రుడు తిరిగి తన సింహాసనాన్ని పొందాడు. స్వర్గలోకం మళ్ళీ శ్రీవంతమైంది. దుర్వాస మహర్షి శాపం నుండి ఇంద్రుడు పూర్తిగా విముక్తుడయ్యాడు. గణపతి యొక్క కృపతో అతడు తన అహంకారాన్ని వదిలి వినయము మరియు భక్తితో నిండిపోయాడు. ఇది మొదటి కథ. ఇప్పుడు మనం 2వ కథను విందాం. కృతం అనే ఒక మహా తపస్వి ఉన్నాడు. అతడు కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపోఫలానికి దేవతలు కూడా భయపడేవారు. తపస్సు వల్ల అతనికి అనేక సిద్ధులు గొప్ప శక్తులు వచ్చాయి. కానీ కృతులు కూడా అహంకారంతో నిండిపోయాడు. అతడు తాను సర్వశక్తివంతుడనని తనకు దేవతలే సాటి అని భావించేవాడు. ఒకసారి అతడు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని సింహాసనం కూడా కోరాడు. కృతుని యొక్క అహంకారం చూసి నారద మహర్షి అతన్ని హెచ్చరించారు. కానీ కృతుడు మాత్రం నారదుని మాటలు పట్టించుకోలేదు. అందుకు కోపంగా నారదుడు అతన్ని శపించాడు. కృత, నీ అహంకారము నిన్ను నాశనం చేస్తుంది. నీవు నీ తపోబలాన్ని కోల్పోతావు, రాక్షసుడిలా జన్మిస్తావు. ఈ శాపం విన్నటువంటి కృతులు భయపడిపోయాడు. అతను వెంటనే నారదుని క్షమాపణ కోరాడు. నారదుడు అతని పశ్చాత్తాపం చూసి చెప్పారు, శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను, కానీ ఒక ఉపాయం చెప్తాను. నీవు గణపతిని ఆరాధించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది. కృతుడు నారదుని యొక్క సలహా ప్రకారం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడు ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతిని ఆరాధించాడు. అతని భక్తి చూసి గణపతి ప్రసన్నుడయ్యాడు. 1 సంవత్సరం తర్వాత గణపతి కృతునికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు. కృత, నీ భక్తి పశ్చాత్తాపం చూసి నేను సంతోషిస్తున్నాను. నారదముని శాపం నీకు తగ్గిపోయింది. నీవు ఒక జన్మ రాక్షసుడివి అవుతావు, కానీ మళ్ళీ గణేశుని యొక్క భక్తుని వై ముక్తిని పొందగలుగుతావు. ఈ విధంగా కృతుడు గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ శాపం నుండి విమోచనాన్ని పొందగలుగుతాడు. విన్నారు కదా మిత్రులారా, ఇవి సంకష్టహర చతుర్థి వెనుక ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి కథలు. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని చేస్తే కనుక వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. సంకటాల నివారణ, జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు కష్టాలకు ముగింపు లభిస్తుంది. ఇక ధన సంపద విజయానికి వస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, విద్యార్థులకు జ్ఞానము మేధస్సు పెరుగుతుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది,
వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి, లాభాలు పెరుగుతాయి, వివాహ యోగము లేదా లేని వారికి మంచి వివాహం జరుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఆధ్యాత్మిక లాభాల విషయానికి గనక వస్తే భగవంతునికి నిజమైనటువంటి భక్తి మరియు శ్రద్ధ కలుగుతుంది, మనస్సు శాంతి స్థిరత్వం లభిస్తుంది, సత్యం ధర్మం పట్ల అంకిత భావం పెరుగుతుంది, ఆత్మ విషయంలో అవగాహన వస్తుంది, పూర్వజన్మ పాపాలు తగ్గిపోయి ముక్తి మార్గంలో పురోగతిని సాధిస్తారు. ఈ కార్తీక మాసమే కాదు, మాఘమాసంలో వచ్చేటటువంటి సంకష్ట చతుర్థి ఎంతో పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది కూడా. ఒకవేళ మీరు కూడా ఈనాడు ఈ వ్రతాన్ని గనక ఆచరించాలి అనుకుంటే దాని యొక్క పూర్తి వ్రత విధానం అనేటటువంటి ఈ వివరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సంకష్ట చతుర్థి వెనక ఉన్నటువంటి ఈ కథను ఎవరైతే వింటారో వారి జీవితంలో సుఖశాంతులు, సర్వశుభాలు, అష్టైశ్వర్యాలు, అలాగే అన్ని విధాలుగాను మంచి జరుగుతుంది. ఈ కథను విన్న మీ అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. శుభం భూయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.